అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. అంబట్ రాంబాబు అనే వ్యక్తి రాజకీయ నాయకుడా లేకుంటే ఏంటి ఆ పర్సన్ అనేది మీరే ఈ వీడియో చూసిన తర్వాత నాకు కింద కామెంట్ రూపంలో క్లారిటీ ఇవ్వండి. ఇగో ఇక్కడ ఉన్నాడు ఆ పర్సన్. ఇగో 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 అది మన అంబట్ రాంబాబు ప్రజానాయకుడు అంట. ఈయన మనం ఓటేసుకొని గెలిపించుకుంటే ఈ విధంగా రౌడీజాలు, ఈ విధంగా తోపులాట్లు, ఇది చూడండి. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఎక్కడికండి? ప్రభుత్వం పైన కొట్లాటకి వెళ్ళిందా? లేకుంటే ప్రజలకి అన్యాయం జరిగింది, ప్రజలకి పథకాలు అందట్లేదు, ప్రజల అభివృద్ధిలో లేరు, లేకుంటే ప్రజలకి ఇస్తామన్న హామీలు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, అవన్నీ ఎందుకు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అనే అంశం పైన జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? ఒక పర్సను బెట్టింగ్లాడి తన ఫ్యామిలీని రోడ్డు మీద పెట్టేసి ఎటుకు కాకుండా మధ్యలో నిలబెట్టేసి ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక పర్సన్ని కలవడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు 2 ప్రాణాలు తీసుకున్నాడు. వెళ్ళిందే తప్పు విషయంకి. అఫ్కోర్స్ అది ఆయన పర్సనల్ కావచ్చు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటున్నారు కాబట్టి ఆయన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీని ఓదార్చడానికి కానీ, ఆ ఫ్యామిలీని భరోసా ఇవ్వడానికి కానీ, ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి కానీ వెళ్ళుండొచ్చు కావచ్చు. మరి ఇదేంటిది? అక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్లకార్డులు, ఆ రప్పాలు అవన్నీ మనం కిందటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఆ రాజారెడ్డి రాజ్యాంగాలు అవన్నీ. నేను అంబట్ రాంబాబు గురించి మాట్లాడొద్దు అనుకున్నా కానీ నాకు ఈరోజు వీడియో కనిపించేసరికి ఓహో, మన అంబట్ రాంబాబుని రేపు పొద్దున్న ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే ఇది పరిస్థితి. కొట్లాట రౌడీజానికి, గోండాయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆబ్వియస్లీ గత 5 సంవత్సరాలు మన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో గత 5 సంవత్సరాలు ఆ విధంగానే పరిపాలించారనుకోండి, అది పక్కన పెట్టండి. అదే ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఆ మచ్చలు, ఆ మరకలు ఇంకా మానడంలే. అది అలవాటు అయిపోయి ఏమైంది, ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఈయన ఒక రాజకీయ నాయకుడు, ఈయనకి మనం ఓట్లు వేయాలి. నేను అంబట్ రాంబాబుని ఒకటే కోరుకుంటున్నా, సార్ ఇదే ముఖం పెట్టుకొని, ఇదే వీడియోలు పెట్టుకొని రేపు పొద్దున్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమైనా ఓట్లు అడుగుతారు? నేను రౌడీజం చేస్తా, నాకు ఓట్లు వేయండి. నేను గంట అరగంట అని మాట్లాడతా, నాకు ఓట్లు వేయండి. నేను ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుంటా, నాకు ఓట్లు వేయండి. నేను ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతా, నాకు ఓట్లు వేయండి. ఇదేనా మాట్లాడతారు? ఇదేనా అడుగుతారు ప్రజలకి? నాకు తెలియక అడుగుతున్నా, డౌటు. ఇదేనా అడిగేది మనం? మీరు చేయాల్సిన పని ఏంటి? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఎంతమందికి ఇచ్చింది? 100 మందికో, 200 మందికో, 300 మందికో ప్రభుత్వ నిర్దేశానుసారం ఇచ్చినటువంటి పరిమితి గల వ్యక్తులతో వెళ్ళి ఆ వ్యక్తిని పరామర్శించి రావాలా. ఆ వ్యక్తి ఫ్యామిలీకి భరోసానిచ్చి ధైర్యం చెప్పి రావాలా. ఈ ప్లకార్డులు పట్టుకునేదేంది, ఈ మార్కెట్లు తోసేసేదేంది అంటే మీ కక్ష ఎవరిపైన? మీ కక్ష ఎవరిపైన? పోలీసుల పైన, లేకపోతే ప్రజల పైన? ఎవరిపైన మీ కక్ష? ఓటర్ల పైన. ప్రజలు ఏమనుకుంటారు చెప్పనా? వైఎస్ఆర్సీపీ పార్టీని 11 స్థానాలకి దించేసినటువంటి ఓటర్ల పైన మీ కక్ష అని నేను అనుకుంటున్నా. ఎందుకు ఈ మాట అన్నామని కూడా నీకు క్లారిటీ ఇస్తా. జనరల్గా ఆ రప్ప ప్లకార్డులు పట్టుకొని ఇట్లా నిలబడ్డాడు కదా, దాని అర్థం ఏంటి చెప్పనా క్లియర్గా? ఇప్పుడు టీడీపీ వ్యక్తులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఓటర్లు వాళ్ళకు ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన ఓటర్లు వీళ్ళకు ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి, అంటే ఎలక్షన్స్ ఇంకా 6 months ఉన్నాయి అంటే ఖచ్చితంగా 10% ఓట్లు అటు ఇటైనా వస్తాయి, ఇటు అటైనా వెళ్తాయి. అంటే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత వచ్చినటువంటి 10% ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్సీపీ పార్టీకి యాడ్ అవుతాయి. లేదు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి 10%, 15% ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి టీడీపీకి యాడ్ అవుతాయి. ఇది రాజకీయ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఇలానే జరుగుతుంది. ఇది వాస్తవం, ప్రతి రాజకీయ నాయకుడికి తెలిసిన విషయం. అలాంటప్పుడు నువ్వు ప్లాకార్డులు పట్టుకొని 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలను నరికినట్టు రప్ప నరుకుతామని ప్లాకార్డులు పెడితే తెలుగుదేశం వాడు ఏమనుకుంటాడు? తెలుగుదేశం మీద వ్యతిరేకత వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద సానుభూతి వచ్చిన వ్యక్తి ఏమనుకుంటాడు? అచ్చా, అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నేను మళ్ళీ ఓటేసి మళ్ళీ నేను అధికారంలోకి తెప్పించుకుంటే రప్ప నరుకుతాడా? ఎందుకు వేయాలి ఓటు? ఓటేసి నేనెందుకు రిస్కులు పడాలి? నాకు అవసరం లేదు కదా.
అంతెంత టీడీపీ పార్టీ ఈ 5 సంవత్సరాలు డెవలప్ చేసింది, రాజధాని కట్టింది, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసింది, 4-5 కంపెనీలు వచ్చాయి, మా పిల్లలు మా ముందే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వ్యతిరేకత వచ్చినా ఓకే, డెవలప్మెంట్ కనిపిస్తుంది కదని టీడీపీకి ఓటేస్తాడా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నరుకుతామన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తాడో మీరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకే వదిలేసిన ప్రశ్న ఇది. అంబటి రాంబాబు చేసినటువంటి నిర్వాహం, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో, వీళ్ళు చేస్తున్నట్టు పనులేందో నాకేం అర్థం అవ్వట్లే. నేను స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తున్నాయి, స్టిల్ ఎండ్ వరకు కూడా ఇదే చెప్తా. వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయడానికే సోకాల్డ్ మంత్రులు, సోకాల్డ్ ఎమ్మెల్యేలు, సోకాల్డ్ కార్యకర్తలు కంకణం కట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలోనే పనిచేస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తే మంచిది, గమనించకపోతే అది ఆయన కర్మ, మనం ఏం చేయలేము. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీకేమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.